వారసుడిగా మన లోకేష్ బాబు గారు పార్టీ కష్టకాలంలో ఎవరో బయటికి రాని సమయం, ఓ పక్కన వైసీపీ వాళ్ళ దౌర్జన్యం, అలాంటి టైంలో ఆయన కడప, అనంతపూరు అలాగా అటు సైడ్ నుంచి అంటే రాయలసీమ నుంచే ఆయన గుండె ధైర్యంగా పాదయాత్ర మొదలు పెట్టారు. మొట్టమొదటి రోజు నేను వెళ్తాం కూడా జరిగింది కుప్పం. ఆయన అక్కడి నుంచి ప్రారంభించి సమస్యలు ఏమున్నాయి, యువకులకి ఏమి సమస్య, అన్ని కులాలకి ఏమి సమస్యలు అని కంటిన్యూగా తెలుసుకుంటూ వాటిని బట్టే మనకి హామీలు ఇస్తూ జరిగింది. అందులో ముఖ్యమైన హామీ ఏంటంటే నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు. ఆ ఉద్యోగ కల్పన ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలంటే ఉన్న మట్టికి వేసేస్తారు, కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో రావాలంటే దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే కానీ మనకి కంపెనీలు రావు. ఈ రోజు కంపెనీలన్నీ లైన్ లో ఉన్నాయి. ఎంచేత అంటే మన లోకేష్ బాబు గారి తెలివితేటలని తెలియజేస్తూ ఆ పైన ఆయన్ని ఫాలో అవుతూ కష్టకాలంలో 5 సంవత్సరాలు రాత్రి పగలు నిద్రకుండా నేను ఈ నియోజకవర్గాన్ని కాపాడుకుంటా వచ్చాను. ఎవరి కష్టకాలం ఎలాగంటే ఈ రోజు ఎలక్షన్ అయింది, తర్వాత రోజు వైసీపీ వాళ్ళు నా వైత కత్తి పట్టుకుని తిరుగుతున్నాను, కత్తిలెట్టి బెదిరించానని నా మీద కేసు పెట్టారు. అయినా నేను బెయిల్ తెచ్చుకుని మీకెవ్వరికి చెప్పకుండా సర్పవరం జంక్షన్ లో 100 మందితో జెండా ఎగరేసి ఇవ్వండి, మర్చిపోకుండా. బాదుడే కార్యక్రమం కానీ ఏ విధమైన కార్యక్రమాలైనా మీ అందరి సహకారంతో ఆ రోజు బయటకు వచ్చిన వాళ్ళే నిజమైన టీడీపీ కార్యకర్తలు. ఎంచారంటే ఆ రోజు మామూలుగా లేదు, అందరికీ తెలుసు. ఆ రోజు అంత సీరియస్ లో కూడా నేనేదో పిరికోడిని మెత్తనోడిని అంటారు. నేను పిరికోడిని అయితే నా మీద ఎఫ్ఐఆర్ ఉంటే నేను బయటకు ఎత్తుకొస్తాను. ఎప్పుడు కాదు. తెలుగుదేశం కార్యకర్తలు అందరూ నాకు అన్న తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు. ఎప్పుడు కార్యకర్తలతో గొడవ పెట్టుకోకూడదనే నా మొదటి ఉద్దేశం. పదవుల గురించి కాదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తలు అందరం కష్టకాలంలో కష్టపడాలి. పార్టీ వచ్చిన తర్వాత పదవులు అందరికీ రావు, కానీ మనం గౌరవించుకోవాలి ఒకరికొకరని తెలియజేయడానికి ఇది చెప్తున్నాను. అనేక కార్యక్రమాలు చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఎక్కడ జనాలు మర్చిపోకూడదని రూరల్ లో ఒక్కొక్కసారి ఒక్కో పుట్టినరోజుకి ఒక్కొక్క ఏరియాలో 500 మంది భోజనాలు పెట్టి మరీ చేసేవాళ్ళు. ఏం చేతంటే పార్టీ విధానాలు, పార్టీ వస్తే ప్రజలందరికీ మంచి జరుగుతుంది అన్న ఒక విధానంతో నేను ముందుకెళ్ళాను. ఎందుకు ఇలా అని చెప్తున్నా అంటే ఈ రోజు మీరందరూ నన్ను ఎక్కడో ఆయన ఆప్యాయంగా పలకరిస్తున్నారు కాబట్టి ఆ సంతోషమే నాకు మిగిలిన సంతోషం అని తెలియజేస్తూ మీ అందరికీ